గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుద్దాం. 2వ అధ్యాయము. పద్నాలుగవ వచనం నుండి 19వ 20వ వచనం వరకు 21వ వచనం వరకు నేను చదువుతాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవి ఒగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసరాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమునందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినమందు రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందెదరు అని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యమైన దేవుడు నాయన, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా మీరు సహాయం దయచేయండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, దినాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ నెల యొక్క ఆఖరి వారం వరకు ప్రభు మనం నడిపించినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ దినం విశేషముగా ఇజ్రాయేలు ప్రజలకు ఇది పెంతెకొస్తు పండుగ. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన సుమారుగా 7 రకాలైన పండుగ వాళ్ళు చేస్తారు. వాటిలో ముఖ్యమైన పండుగ 3. ఈ ప్రముఖమైన పండుగ 3లో మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. రెండో పండుగ ప్రథమ ఫలములక పండుగ. మూడో పండుగ పెంటెకొస్తు పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన పుట్టిన దినము కావచ్చు, ఆయన మరణించిన దినము కావచ్చు, అవన్నీ ఏదో ఊహించని రీతిలో అనుకోకుండా జరిగినది కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ దినమునైతే ఐగుప్తు బానిసత్వం నుండి 430 సంవత్సరాల బానిసత్వం నుండి బయటికి వచ్చారో, ఏ రాత్రి అయితే పస్కా పశువును ఇజ్రాయేల్ ప్రజలు వధించి ఆ రక్తమును ద్వారబంధంలో రాసి ఆ మాంసమును వారు భుజించారో, అదే రాత్రి వారికి 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడుదల కలిగింది. అప్పటి నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు మీ బ్రతుకు దినములన్నీ కూడా ఈ యొక్క పస్కా పండుగను ఆచరింపవలెను. అప్పటి నుండి ప్రారంభమైంది. అంటే పస్కా పండుగ ఏం చేసింది? ఇజ్రాయేల్ ప్రజలకు విమోచన కలిగించింది. స్తోత్రం. పస్కా పండుగ నాడే యేసుక్రీస్తు ప్రభువు కూడా కల్వరి శిలువలో బలియాగము చేయబడ్డాడు. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తే సర్వ మానవుల కొరకు పస్కా పశువుగా వధింపబడ్డాడని లేఖనాలు మనకు ఆధారాలుగా ఉన్నాయి. ప్రభుకి స్తోత్రం. దానికి బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అండ్ కొరింథీ పత్రికలో మనం చూస్తే క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధింపబడి ఉన్నారని లేఖనాలు సెలవిస్తుంది. అగైన్ మన ప్రకటన గ్రంథాల్లో చూస్తే వధింపబడినట్టు గొర్రెపిల్ల నేను ఆ సింహాసనం ముందు నిలుచుండుట చూచి తిని అంటాడు. ప్రభుకి స్తోత్రం. క్రీస్తు యేసు ప్రభువారు ఏదో అనుకోకుండా మరణించిన రోజు అది
కాదు, కానీ పస్కా పండుగ నాడు ఆయన మరణించాడు. ఇజ్రాయెల్ ప్రజలకేమో ఆ దినాన విమోచన కలిగింది. సర్వమానవులకు యేసు రక్తము ద్వారా పాప విమోచన, విడుదల, క్షమాపణ, రక్షణ అనేది కలిగింది. ప్రభుకు స్తోత్రం చెప్దాం. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి, రెండో పండుగ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో అన్నీ నెరవేర్చబడింది. రెండో పండుగ ఏంటి, వారేమో ప్రథమ ఫలములక పండుగ. అంటే పంటను వారు పండించిన తర్వాత ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర వారు అర్పణ చేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. రైట్, ప్రభుకు స్తోత్రం చెప్దాం. దాన్ని ఏమన్నారంటే క్రొత్త నిబంధన ప్రకారముగా అది పునరుత్థానం యొక్క పండుగ అని అర్థం. ప్రభుకు స్తోత్రం. సో పునరుత్థాన పండుగ ఆ దినమందే, ఆ టైంలోనే యేసు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. అండ్ దెన్ తర్వాత మూడో భాగానికి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు 50వ దినం అప్పటి నుండి వారు 50 దినములు లెక్క చేసిన తర్వాత పెంటెకాస్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే 50వ దినము అని అర్థం, 50th డే అని. పెంటెకాస్ట్ అంటే జీవం అని అర్థం కాదు అక్కడ. పెంటెకాస్ట్ అంటే ఆత్మపూర్ణని అర్థం కాదు. పెంటెకాస్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే 50వ దినము అని. రైట్, ఆ దినమున జరిగిన విషయాన్ని ప్రభు వారితో అన్నాడు కనుక ఆ దినం ప్రకారంగానే యేసు ప్రభు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచి 40 దినాలు భూమి యందు ఆయన ఉండి ఆయా సందర్భాలలో ఆయా శిష్యులకు ఆయా వ్యక్తులకు ఆయన ప్రత్యక్షమై ఆయన 40 దినమైన తర్వాత శిష్యులందరిని దీవిస్తూ వారికి ఆజ్ఞనిస్తూ ఆదేశాన్ని ఇచ్చి ఆరోహణమైపోయాడు. ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమందు ప్రజెంట్ ఆయన ఆసీనుడే ఉండి మనందరి కొరకు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే విజ్ఞాపనము చేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. నా తండ్రి చేత లూకాసు రాయబడి ఉండేది, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ లేదా ఆదరణకర్త మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండుడి అంటే, అందుకే శిష్యులందరూ వెళ్ళిపోయి మేడగది మీదకి వెళ్ళిపోయి 10 days 40 days 40 దినాలు యేసుప్రభు ఆరోహణమయ్యారు. మిగిలిన 10 రోజులు వారు ఆ మేడగది మీద కూడుకొని వారు ప్రార్థన చేస్తున్నారు. 50వ దినమున అంటే యేసుప్రభు పునరుత్థానమైన తర్వాత తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత 10 రోజులు, ఇది 40 రోజులు, ఈ 10 రోజులు మొత్తం కలిపి 50 రోజులు. 50వ దినమున పరిశుద్ధాత్మ శిష్యులందరి మీదికి మేడగది మీద ఉన్నాక 120 మంది మీదికి ఒక్కసారి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం కానీ హల్లెలూయా. సో ఈ 3 పండుగలు అనేది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో తప్పకుండా నెరవేర్చబడాలి. హలో, నేను చెప్పిన మాట వినాలి. లేఖనం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడదు. దట్స్ గుడ్, వండర్ఫుల్. రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందడం అనేది దేనికి సాదృశ్యం అంటే పస్కా పండుగ టైంలో రక్షణ అనేది కలుగుతుంది. అనగా యేసు రక్తమును ఒక వ్యక్తి జీవితంలో ఆపాదించుకున్నప్పుడు, యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడు, విమోచించబడినప్పుడు వారు రక్షణను గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చారని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. బట్ పునరుత్థానము కలగాలి అని అంటే పస్కా పండుగకు మాత్రం కాకుండా, ప్రథమ ఫలముల పండుగ మాత్రం కాకుండా పెంటెకాస్ట్ పండుగ కూడా జరగాలి. ఎవరి జీవితంలో? అక్షరానుసారంగా పాత నిబంధన గ్రంథం కేవలం ఒక ఛాయగా మాత్రం నెరవేర్చబడింది. కానీ క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు జీవితంలో అన్నీ కూడా అక్షరానుసారంగా నెరవేర్చబడింది. అక్కడేమో ఛాయ పాత నిబంధన, కానీ నిజ స్వరూపం అనేది యేసుక్రీస్తునందు నెరవేర్చబడింది. ప్రతి క్రైస్తవ జీవితంలో ఈ 3 రకాలైన పండుగ అనేది అనుభవంలోనికి రావాలి. వినేసి వెళ్ళిపోతే సరిపోదు. అందుకే 3వ ప్రముఖమైన పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, ఆ దినమున పరిశుద్ధాత్మ చేత మనకు తెలుసు, 2వ అధ్యాయంలో చూసుకుంటే వారు ఏకముగా కూడి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీదికి బహుబలముగా దిగి వచ్చాడు. బలమైన గాలి వలె వారి మీదికి దిగి రావడం అంది, గొప్ప శబ్దము కలగడం అంది. అలాగే అగ్ని నాలుకల వలె శిష్యుల మీద అక్కడ ఉన్న 120 మందికి దిగిరాగా లేఖనం ఏం చెప్తుందంటే, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
నేను మొదటి వచనం నుండి చదువుతాను. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగరి. హల్లెలూయా. నెమ్మదిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పేస్తే ఎలాగండి? నేను ఇంత గట్టిగా చెప్తుంటే మాట్లాడుతున్నారు, మౌనంగా ఉన్నారు, ఒక్క హల్లెలూయా గట్టిగా చెప్పలేరా? స్తోత్రం. పరిశుద్ధాత్మ వారి మీదకి బహుబలముగా దిగి వచ్చాడు. ఎంత బలముగా దిగి వచ్చాడంటే వారు కూడి ఉన్న చోట పూర్తిగా కంపించే స్థితిలోనికి వచ్చింది. బలమైన గాలిలాగానే దిగి రాగలిగాడు. దేవునికి స్తోత్రం. ఏంటి గాలి అని వారు చూస్తుండగా హఠాత్తుగా వారు కన్నులారా చూస్తుండగా అగ్ని నాలుకల వలె వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి రాగా వారందరూ, దేవునికి స్తోత్రం చెప్దాం, అక్కడ కూడుకున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒక్కడు కూడా అక్కడ తప్పలేదు. సో పరిశుద్ధాత్మ అనుభవం అనేది, ఈ పెంతెకొస్తు అనుభవం అనేది కొందరికి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది. లేఖన ప్రకారముగా, బోధ ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా ప్రతి దేవుని యొక్క బిడ్డలు, ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని ఆత్మచేత ఖచ్చితంగా నింపబడాలి. స్తోత్రం. ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలంటే కేవలం క్రైస్తవులే కాదు, దేవుడిచ్చిన వాగ్దానం కేవలము ప్రభువును నమ్ముకున్న వారికి మాత్రము కాదు. ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పింది ఏంటంటే, అటు తర్వాత నేను 2వ అధ్యాయంలో 28వ వచనం రాయబడి ఉంటుంది యోవేలు గ్రంథంలో, అటు తర్వాత నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను, ప్రభుకు స్తోత్రం. అంటే దేవుని యొక్క వాగ్దానము కేవలము ప్రభువును నమ్ముకున్న దేవుని బిడ్డలకు మాత్రము కాదు, కానీ సర్వ శరీరుల మీద. మీరు ఆలోచించండి, సర్వ శరీరుల మీద దేవుడు కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడంటే మన ప్రభు బిడ్డలు ఈ పెంతెకొస్తు అనుభవానికి రావాలా రాకూడదు? అనగా పరిశుద్ధాత్మ అభిషేకం, అది ఒక పండుగ, అది ఆ దినముతో అయిపోయింది పండుగ. కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. ఓకే, అందుకే వాళ్ళు ప్రతి ఒక్కరు పొందుకున్నారు. యేసు ప్రభు కూడా ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త మనము ఆ 7వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చదువుకోగలిగితే మనకు కనబడుతుంది. అదేవిధంగా మీరు లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే అక్కడ కూడా అంటాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మాట్లాడుతూ 11వ వచనాలు 10-11 వచనాల్లో ప్రభు ఏమన్నాడంటే, మీరు చెడ్డవారైండు కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనిరిగి ఉండగా పరలోకమందున తండ్రి తనను అడుగువానికి ఆయన ఎంతో అధిక నిశ్చయముగా సమస్త ఈవులను అనుగ్రహించును అన్నాడు. బట్ లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చదివితే అక్కడేమంటాడంటే, ఆయనను అడిగిన ఎడల ఆయన పరిశుద్ధాత్మను ఎంతో అధిక నిశ్చయముగా అనుగ్రహిస్తాడన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఏమిస్తారు దేవుడు? పరిశుద్ధాత్మ. మనలో చాలామంది, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయడం సరిగ్గా రాదా, పాస్టర్ గారు ప్రార్థన చేయాలని ఉంది కానీ ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఎలాగో ప్రార్థనలో రావట్లేదు. అన్నిటికీ జవాబు పరిశుద్ధాత్ముడే. స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికీ జవాబు పరిశుద్ధాత్ముడే. నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. దీని గురించి అందుకే యేసు ప్రభువు వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనం నుండి మాట్లాడుతూ ఆ పండుగలలో ప్రధాన దినమందు యేసు ప్రభువు వారు బిగ్గరగా కేకలు వేస్తే ఏమన్నాడంటే, దప్పిగొన్న వాళ్ళు ఎవరైనా సరే దప్పిగొన్న ఎడల నా యొద్దకు రండి, నేను మీకు జీవజలం ఇస్తానంటూ ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వసించిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పాను. ఆయన ఆరోహణమైన తర్వాత 50వ దినమున ప్రతి ఒక్కరి మీదికి రాబోతున్న పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు ముందుగానే తెలియజేశాడు. దేవుని ప్రజలారా, దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తే 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో మన 16వ వచనాలు చూస్తే అక్కడ ఏమంటే, నేను మీ వద్దకు అనాథలుగా విడిచిపెట్టాను, మీ వద్దకు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి నేను పంపిస్తాను, ఆయన వచ్చి
మీతోనూ మీలోను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండు లాగున. ప్రభుకి స్తోత్రం. అండ్ పరిశుద్ధాత్ముడు ఒక్కసారి మన దగ్గరికి వచ్చాడంటే ఆయన ఎలాగుండాలని తండ్రి ఆశ అంటే, యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండులాగున. స్తోత్రం. వినండి, మీ తల్లిదండ్రులు మీకు దగ్గర లేకపోయినా, నీ భర్త నీకు దగ్గరగా లేకపోయినా, నీ భార్య నీకు దగ్గరగా లేకపోయినా, నీ బంధువులు నీ రక్త సంబంధం నీకు దగ్గరగా లేకపోయినా, ఆయన ఉంటే నిన్ను ఆదరించగలడు, నడిపించగలడు, మార్గదర్శిగా ఉండగలడు. తన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం. అండ్ ఆయన నడిపింపులో నువ్వు ఉంటే నువ్వు ఎన్నడూ కూడా విఫలము కావు. ఆయన నడిపింపులో నువ్వు ఉంటే నువ్వు అన్ని విషయముల విజయమును సాధిస్తావు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడే యొక్క అనుభవం అనేది దయచేసి ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అండ్ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో మాత్రంగా ప్రత్యేకంగా క్రొత్త నిబంధన కాలంలో కూడా మనం చూస్తే కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కానీ మీరు ప్రతి స్థలాల్లో మనం చూస్తే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధతో నింపబడ్డాడు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మరలా వారు ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు 32వ వచనం రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 32వ వచనంలో ఏంటంటే, వారు కూడి ఉన్న చోట కంపించిన ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే దేవుని యొక్క వాక్యము బహు బలముగా వారు ప్రకటించారని దైవ వాక్యం అని తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అగైన్ అండ్ అగైన్ మరలా వారు ఆత్మ చేత వారు ఉజ్జీవింపబడడం అంది, దేవుని కార్యాలు జరగడం అంది మనము చూడగలం. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయములో చేతులుంచి ప్రార్థన చేయగా వారి మీదికి పరిశుద్ధాత్మ దిగిరవడం మనకు కనబడుతుంది. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్తెఫాను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై సమాజం ఎదుట అధికారులు ఎదుట లేచి నిలబడి గొప్ప సాక్ష్యాన్ని ఆయన ప్రకటించగలిగాడు. ప్రభుకి స్తోత్రం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడ్డాడు. అరణ్యములోనికి అతడు నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, నీవు వెళ్ళి అరణ్య మార్గానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలుసుకో. దక్షిణ దేశపు రాణి అయిన కందగి దేశపు రాణిలో ఉన్న ఆ యొక్క ఖజానాదారుడు ఆ మార్గము గుండా ప్రయాణం చేసి వెళుతున్నాడు, నువ్వు వెళ్ళి కలుసుకోమని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ప్రభుకి స్తోత్రం. అదే 8వ అధ్యాయంలో మరలా మనం గమనించాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిప్పు ప్రియులారా సమరయ ప్రాంతమందు కూడా దేవుని యొక్క స్వార్థ, రాజ్య స్వార్థ ప్రకటించడం ద్వారా పట్టణాలే దేవుని వైపు, యేసు వైపు త్రిప్పబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకోవడానికి, సమస్తాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆయన లేకుండా ఆయన పేరండి, ఓకే చాలా పేర్లు ఉన్నా, నేను చెప్పిన వినండి. యేసు ప్రభువు చెప్తున్న మాట ప్రకారముగా, అంటే 7వ అధ్యాయం 37-38 వచ్చిన ప్రకారముగా జీవజల నదులు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? జలమై ఉన్నాడు. ఓకే, జీవ జలం. మీరు ఒకసారి ఊహించండి, జీవ జలము లేకుండా, నీళ్ళు లేకుండా ఏ చెట్టు అయినా బ్రతకగలదా? మీకు సింపుల్గా అర్థమవడానికి మాట చెప్తున్నాను. అదే విధముగా జీవజలమైన పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ మానవుడు జీవించలేడు భూలోకంలో. పరిశుద్ధాత్మ లేకపోతే వాడు చచ్చిన వానితో సమానం. హలో, వింటున్నారా? పరిశుద్ధాత్ముడు లేకపోతే వాడు చచ్చిన వానితో సమానం. బికాజ్ కారణం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము కానీ, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము కానీ, ఈ 2 సందర్భాలు మనం చూస్తే 37వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుకి ఏమన్నాడంటే, ఎండిపోయిన లోయను కనపరిచి, ఎముకల లోయను కనపరిచి దేవుడు అంటాడు, ఇవి బ్రతకగలవా? యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలుసయ్యా. సరే, నా మీద వేసేసాడు అని చెప్పి ప్రభు ఏమన్నాడంటే, ఓకే ప్రవచించు అన్నాడు. ప్రవచించాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు వచ్చి మీ యొక్క అవయవాలలో మీకు సంబంధించిన ఎముకలను, జాయింట్లను కూడా మీరు ఒక దగ్గర సమకూర్చబడాలని ఆజ్ఞాపించగా,
గొప్ప భూకంపం వచ్చి ఈ చెదరిపోయినాక ఎముకలన్నీ కూడా భూకంపంలో కదిలి అవన్నీ కూడా వచ్చి ఒక శరీరంలో ఉన్నాక ప్రతి ఒక్క అస్థి పంజరాలన్నీ కూడా ఒకదానికొకటి వచ్చి అతుక్కున్నది. చేతికి సంబంధించి చేతికి, కాలుకు సంబంధించింది కాలు, వేలుకు సంబంధించిన వేలు, తలకు సంబంధించిన తల, మెడకు సంబంధించింది మెడకు, అన్నీ కూడా వచ్చి ఒక దగ్గర సమకూర్చబడి అతుకబడింది. ఇప్పుడు కనబడుతుంది ఏంటి తెలుసా? అస్థి పంజరాలు. దాని దేవుడు అన్నాడు, సెకండ్ ప్రవచనం, ఈ ఎండిపోయిన ఎముకలలో వచ్చి మాంసము కలుగునుగా కానీ ప్రవచించమన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలలో మాంసము కలుగునుగా కానీ యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రవచించగానే శరీరం అంతటి కూడా ఈ యొక్క అస్థి పంజరాలలో మాంసం ఎప్పుడు కలిగింది. మూడో ప్రవచనం, నరములు కలుగునుగాక, నరాలు కలిగాయి. నాలుగో ప్రవచనం, దాని మీద చర్మము కలుగునుగాక, చర్మము కలిగాయి. ఇప్పుడు సవాలు కనబడుతుంది. దెర్ వాజ్ నో లైఫ్, అందులో జీవం, బాడీ కనబడుతుంది, దేహము కనబడుతుంది, కానీ జీవం లేదు. నేను అందుకు ఇక్కడున్నాక అధ్యాయము ప్రకారంగా మీకు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు జీవజలమై ఉన్నాడు కనుక, జీవజలము లేనివాడు చచ్చిన వానితో సమానం. యేసు ప్రభు ఒక సందర్భాల్లో ఏమన్నాడు? యేసు లేనివాడు నిర్జీవము కలిగినవాడు, వాడు చచ్చి ఉన్నాడు. యేసు లేనివాడు. ఎందుకంటే యోహాను సువార్త 14:6 ప్రకారంగా యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును, ఆయన జీవమై ఉన్నాడు. యేసు క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా జీవము కలిగి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ జీవింపచేవాడే ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎండిపోయిన ఎముకలంతటికి మీదకి ఇప్పుడు మాంసం వచ్చింది, నరాలు వచ్చింది, అలాగే చర్మము పొదిగింది, అంత బాగుంది. చివరిగా ప్రభు అన్నాడు, 5th టైం, 5వ, ఇప్పుడు జీవాత్మ వచ్చి వీరిలోనికి ప్రవేశించినట్టుగా ప్రవచించు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు అన్నాడు, నలుదేశం నుండి జీవాత్మ వచ్చి వీరిలో ప్రవేశించుమని ఆజ్ఞాపించాడు, ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. అంతే, జీవాత్మ వారిలోనికి ప్రవేశించిన తర్వాత అప్పుడు వారు సజీవులై, బ్రతికిన వారై, జీవింపబడిన వారై లేచి నిలబడి మహాసైన్యముగా నిలిచాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. నేను అందుకంటాను, పరిశుద్ధాత్మ లేకుండా నీవు ఎవడైనా సరే నిర్జీవమైన వ్యక్తి. అందుకే దేవుడు అందరినీ జీవింపచేయాలని ఆశ కలిగి మన కొరకు, సర్వమానవుల కొరకు ఆయన పస్కా పండుగతో ఆపకుండా, ప్రథమ ఫలముల పండుగతో ఆపకుండా ఆయన పెంతికస్ పండుగ కూడా మన కోసం ఏర్పాటు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నా వైపు చూస్తూ వినాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పెంతికస్ పండుగ నాడు నీవు దేవుని ఆత్మచేత నింపబడాలని యోహాను సువార్త 7:37-38 నీ జీవితం నెరవేర్చబడి నీలో నుండి జీవజలము ప్రవహింపచేయాలని. ప్రభుకి స్తోత్రం. నీవు కేవలం జీవించడం కాదు, నీవు అనేకులకు జీవింపచేసే వ్యక్తిగా ఉండాలని. మరలా ఇప్పుడు 47వ అధ్యాయంలోని తీసుకెళ్తాను. హెజెకేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో ఒక నది కలదు. ఆ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? దేవుని యొక్క మందిరం ఒక గడప యొద్ద నుండి ఆ నది ప్రవహిస్తుంది. ఆ ప్రవహించుచున్న యొక్క నీరు మహాసముద్రముగా మారునట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఆ నది యొక్క ఇరు పార్శ్వముల చెట్లు నాటబడింది. ఆ చెట్లన్నీ కూడా ప్రతి నెల, ప్రభుకి స్తోత్రం చేద్దాం, ఈ చెట్లు ప్రతి నెల ఫలం ఇస్తుందండి. ప్రతి నెల ఫలం ఇస్తుంది. దాని యొక్క పండ్లు ఆహారముగాను, దాని యొక్క ఆకులు ఔషధముగాను దేవుడు వాడుకున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపలు అక్కడ కనబడతాయి. ఈ జీవనదులు, పరిశుద్ధాత్మ యొక్క జీవనదులు ప్రవహిస్తే నీవు జీవిస్తావు, నువ్వు పచ్చగా ఉంటావు, నీవు బలం కలిగి ఉంటావు, నువ్వు దృఢంగా ఉంటావు. అంతేకాకుండా నీవు ప్రవహించడం ద్వారా, నీలో నుండి ప్రవహించిన పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు పచ్చగా ఉంటారు, అనేకులు ఫలిస్తారు. ఆమేన్ చెప్పాలి అందరూ. హల్లెలూయా.
అలాగ ఉండాలని ఆశ లేదా? నువ్వు ఎప్పుడు ఎండిపోయి పాస్టర్ గారు ఇలాగ ఉంటే మా బతుక, నువ్వు ఎండిపోయి ఇంకొకటి కూడా ఉన్న ఆశలను కూడా నిరాశ పెట్టినట్టుగా ఉండకూడదు. నీవు మరొకరిని జీవింపచేసే వ్యక్తిగా ఉండాలి. నీలో నుండి ప్రవహించాలి జీవనదులు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ చేయడానికి దేవుడు మనందరి కొరకు ఆయన ఏ పండుగ? పెంతెకొస్తు పండుగను ఏర్పాటు చేశాడు. స్తోత్రం. వాటిని తెలుసుకొని దేవుని ఆత్మతో నింపబడు. దాని కొరకు ప్రార్థన చేయి. యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తాడన్నాడు. పద్నాలుగో అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సమస్తమును గూర్చి తెలియజేస్తాడంటాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. 15వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్తే 15వ అధ్యాయము 26వ వచనంలోకి మనం చూస్తే, ఆ 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చూస్తే, ప్రభుకి స్తోత్రం, 16వ అధ్యాయము 13 వచనాలు చూస్తే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను గురించి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేస్తాడు. నేను మీకు తెలిసిన సంగతులను జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో మాట్లాడితే ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోతున్న తీర్పును గూర్చి ఆయన ఒప్పింప చేస్తాడన్నాడు. ప్రభుకి స్తోత్రం. పిల్లరా, ఏది ఏమైనా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అవసరం. ఈ ఆత్మతో ప్రతి ఒక్కరు కూడా నింపబడాలి. స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. ఆయన మాట తప్పని దేవుడు. నిశ్చయముగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. స్తోత్రం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, దేవుని ఆత్మ అభిషేకముతో ఎప్పుడైతే ఒక వ్యక్తి నింపబడతారో వారు ప్రార్థిస్తుండగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. దురాత్మలు పారిపోతాయి. వినండి, దేవుని ఆత్మ చేత నింపబడండి, దెయ్యాలు మిమ్మల్ని చూసి భయపడి పారిపోతాయి. యేసు ప్రభును చూసి సేనాదయ్యము, మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తాము, సేనాదయ్యము యేసు ప్రభువును చూచి వాటిని వెళ్ళగొట్టి గద్దించినందుకు సేనాదయం వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటుంది, అయ్యా కాలము రాకముందే దయచేసి మమ్మను బాధించవద్దు, దయచేసి మమ్మను నరకానికే పంపొద్దు, పాతాళమునికి పంపొద్దు, ప్లీజ్ మమ్మను ఇదిగో ఇక పందుల మంద ఉంది అందులోనికి పంపించమని వేడుకుంటుంది యేసు ప్రభువుని. స్తోత్రాలు. నీవు దేవుని ఆత్మశక్తితో నింపబడితే ఏ దుష్ట శక్తులు, ఏ దురాత్మలు నీ దరిదాపుకు రాదు. ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ, రెయిన్ హార్డ్ బాంకీ అనే దైవజనంలో మాట్లాడితే మనడంటే ఎక్కడైనా సరే ప్రత్యేకంగా ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ తెలుసా? ఆరిపోయిన పొయ్యి మీదికి, స్టవ్ మీదికి ఈగలు వచ్చి వాలుతాయి. దేని మీద? ఆరిపోయిన అదే పొయ్యి కానీ మండుతుంది అనుకోండి, వస్తుందా? నీవు దేవుని ఆత్మాగ్ని చేత మండితే ఏ దుష్ట శక్తులు నీ దరిదాపుకు రావు అసలు. ప్రభుకి స్తోత్రం. బీ ఫీల్డ్. ఇప్పుడు దెయ్యపు శక్తులు కాదు, దెయ్యాలు చూసి పారిపోతాయి. కానీ ఇప్పుడు స్వభావాలే, కొన్ని రకాల స్వభావాలు, బయటికి కనబడని స్వభావాలు, మనిషిని కృంగదీసే స్వభావాలు, అవన్నీ నువ్వు పారిపోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అపవాది ఇప్పుడు ఏదో అందరికీ అర్థమైపోయిందని చెప్పేసి దెయ్యాలతో రావటలే, డైరెక్ట్గా మనుషుల్లోనే ప్రవేశించి వాళ్ళ ద్వారా వస్తున్నాడు. డైరెక్ట్గా పరిశుద్ధులను ప్రతికూలంగా తీసుకొచ్చి ఎదుర్కొంటున్నాడు. వాడిని మనం ఎదిరించగలిగిన శక్తి కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే.
స్తోత్రం. ఎనీ సిచ్యువేషన్ని దేన్నైనా మనం ఎదుర్కోగలిగిన శక్తి కేవలము పరిశుద్ధ. అందుకే ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మాట్లాడితే ఏమంటే, లోకమును జయించినది ఏమనగా మీలో లేదా మనలో ఉన్న విశ్వాసమే అన్నాడు. 4:4 మాట్లాడుతూ ఏమన్నాడంటే, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓసారి ఒక వంతెనలో ప్రయాణం చేస్తున్నారట. ఎవరు ప్రయాణం చేస్తున్నారో తెలుసా? ఒకటి ఏనుగు, రెండోది చీమ. వంతెనలో ప్రయాణం చేసి వెళ్తుండగా, మరి వంతెనే ప్రయాణం చేస్తున్నప్పుడు వంతెన ఏమవుద్ది? కానీ చీమ అందుంటుందా? చీమ చూసారా? నేను వంతెనలోనికి రాగానే వంతెనే కదిలిపోతుందన్న. అసలు నిజానికి అది దేనికోసం అది కదులుతుంది? వేణు కోసం కదిలిపోతుంది. కానీ చీమ ఏమంటుంది? అసలు చీమకున్న బరువు ఎంత? దాని ఆత్మీయ అర్థాలు మనం తీసుకురాగలిగితే, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మనలో సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, స్తోత్రం చెప్దాం, మన ముందు పరిస్థితులే కదులుతాయి, వణుకుతాయి. కానీ విచారకర విషయం ఏంటంటే, పరిస్థితులను చూసి మన వాళ్ళందరూ ధైర్యంగా నిలబడుతున్నారు. అందుకు స్తోత్రం. ప్రతికూల పరిస్థితులను చూసి భయపడుతున్నారు. కష్టముగా అనిపించినా సరే స్థిరంగా మనం నిలబడాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను అందుకు చెప్పాను, దెయ్యపు శక్తుల కంటే పరిస్థితులు బలమైంది. దుష్టుడే పరిస్థితులను, ప్రతికూల పరిస్థితి తీసుకొస్తాడు. వాటిని ఎదిరించగలిగిన శక్తి నీకు ఉండాలి. ఆ బలము నువ్వు వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినా నీకు రాదు. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. గట్టిగా స్తోత్రం చెప్తారు. అందుకే దేవుడు దాన్ని ఎరిగిన వాడై, మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. సో ప్రార్థనలో కనిపెట్టవలసింది దేనికోసం అంటే పరిశుద్ధాత్మ గారు. సమ్టైమ్స్ మనం ఏ పని చేయాలో నీకు తెలుసా? ఏమి చేస్తే నీకు బాగుంటుందో నీకు తెలుసా? ఇప్పుడు మోషే ఉన్నాడండి. మోషే ఎక్కడి నుండి ప్రయాణం చేశాడు? ఐగుప్తు దేశం నుండి మిద్యాను దేశానికి వచ్చేసాడు మోషే. మొత్తానికి మిద్యాను దగ్గర ఇతర కుమార్తెను పెళ్లి చేసుకొని మొత్తాన్ని అనుకున్నాడు, సరే ప్రభువా ఏదైనా సరే ఇక్కడ వచ్చి నేను సెటిల్ అయిపోయాను, ఇక నా బ్రతుకంతా కూడా ఏంటి, గొర్రెలు కాసుకోవడం, మందను కాయడం, ఇక ఎలాగే ఉండడం, మనం ఇదే మన బ్రతుకు అనుకున్నాడు. కానీ ప్రభు అగ్నిచున్న మండుచున్న పొదలో నుండి అతన్ని దర్శించి, స్తోత్రం, నీ పట్ల నా ప్రణాళిక గొర్రెలు కాయడం కాదరా బాబు, మందను కాసుకుంటూ మీ మామయ్య ఇంట్లో హాయిగా ఉండిపోవడం కాదు. నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఏంటంటే 400 సంవత్సరాల బానిసత్వంలో లక్షల కొలది నా ప్రజలందరూ కూడా విడిపించి నేను వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని నడిపించాలి. స్తోత్రం. కనుక నీవు అసలు ఏమి చేయవలనో జస్ట్ ప్రార్థించి కనిపెట్టు, దేవుడు నిశ్చయముగా సహాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకేం తెలియకపోయినా నేను చెప్తాను, ఏమి తెలియకపోయినా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడి అన్ని విషయంలో సహాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ గ్రంథాలు చూస్తే అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో, అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక దేవదూత వచ్చి వారిని దర్శించడం మనకు కనబడుతుంది. అదే సమయంలో 12 గంటల సమయంలో మధ్యాహ్న సమయంలో పేతురు టిఫిన్ చేయలేదు, బహుశా టిఫిన్ చేసేది తెలియదు, ఆయన మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు స్పష్టముగా ఒక దర్శనాన్ని అతనికి చూపించాడు. స్తోత్రం.
అండ్ రెండవ దినాన్న ఈ యొక్క ఇటాలీ నుండి వచ్చిన కొర్నేలి యొక్క దాసులు వచ్చి అక్కడ అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, వారిని నేనే పంపాను, వారితో వెళ్ళడానికి ఏమాత్రం కూడా నువ్వు సంశయ పడద్దు, నువ్వు కిందకు దిగి వారితో కూడా కలిసి వెళ్ళు. ఎవరు చెప్పారు? మీరు అపొస్తలుల కార్యం చదవండి, పరిశుద్ధాత్ముడు అతనికి స్పష్టముగా చెప్తాడు. ప్రభుకు స్తోత్రం. పిల్లరా, ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్తున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ నీ కోసమే వచ్చాను, నేనే పంపించాను, నువ్వు వారు తెలడానికి ఏమాత్రం కూడా వెనుకాంచొద్దని పరిశుద్ధాత్ముడు చేత. సో వేర్ టు గో అండ్ వాట్ టు డూ అండ్ వెన్ టు డూ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, తెలియజేస్తాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్పడం కాదు, ఆలోచన అడగడం కాదు. మనుషులు ఇచ్చే ఆలోచన ఒక్కొక్కసారి మంచిగా కనబడుతుంది, కానీ తర్వాత అది నష్టానికి దారి తీస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడిచ్చిన ఆలోచన ఎన్నడూ కూడా నిష్ఫలము కాదు, ఎన్నడూ కూడా విఫలము కాదు, ఎప్పటికీ జయం పొందుకుంటాం. స్తోత్రం. సో మొదట ప్రార్థన చేసి అడగవలసింది, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపయ్యా. ఐ నీడ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ యూ లార్డ్. ఒక్కసారి దేవుని ఆత్మతో నింపబడితే హల్లెలూయా, ఆ వ్యక్తి ఎదుట ఎవరు నిలవలేరు. ఈ లోక జ్ఞానము ఏది పని చేయదు, దేవుని ఆత్మ జ్ఞానం ఎదుట లోక జ్ఞానం ఏది కూడా పనికిరదు, ఏదో నిలవలేరు అసలు. అందుకే పేతురు నిలబడి వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత సెకండ్ సూచన మనం చూస్తాం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక ప్రభుకు స్తోత్రం. ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. నేను అన్ని వివరించడానికి మనకు ఇప్పుడు టైం లేదు. మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అవసరం, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు పొందుకోవాలి, అండ్ పరిశుద్ధాత్మతో నింపబడాలి, అండ్ దేవుని ఆత్మచేత నడిపించబడాలి. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సమస్తాన్ని నేర్పిస్తే మన బలహీనతలో మనకు సహాయము చేస్తాడు. రోమపత్రికలో అంటాడు, 8వ అధ్యాయంలో మనం చూస్తే 26, 27 వచనాలు చూస్తే, ఎలానిగా మనం ఎలాగైనా యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ మన బలహీనతలో పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సత్యము కానీ మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. ఎలాగో ప్రార్థన చేయాలి పాస్టర్ గారు? ఎస్, ప్రార్థన చేయడానికి ఏకైక మూలము పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఎందుకంటాను, నీ ఆత్మచేత నింపబడితే చాలు, దేవుని ఆత్మతో నింపబడితే చాలు. అండ్ దేవుని ఆత్మతో నింపబడితే ప్రియులారా, నీ జీవితంలో ఒక నూతన మలుపు కలుగుతుంది. స్తోత్రం చెప్దాం గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు దేనితో నింపాడు తెలుసా? యెషయా గ్రంథము 61వ అధ్యాయం ప్రకారముగా, అదే విషయాన్ని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన ప్రకారముగా, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నాడు, దీనులకు స్వర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించున్నాడు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన వారికి ఇచ్చుటకు ఆయన నన్ను అభిషేకించి పంపించెను. స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండం వస్తుంది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. పిల్లరా, దేవుని ఆత్మ నువ్వు పొందుకోగలిగితే ఈ పెంతెకొస్తు అనబడుతున్న ఈ పండుగ దినమందు దేవుని ఆత్మచేతను నింపబడడానికి మొరపెట్టు, ప్రార్థించు. దేవుడు నిశ్చయముగా అద్భుత కార్యం
చేస్తాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తాను వినండి, చాలామందికి సమస్యలు ఉండొచ్చు. సమస్యల కొరకు మీరు ప్రార్థన చేస్తుంటారు కూడా. కానీ నువ్వు ఆత్మచేత నింపబడి ఆత్మలో ప్రార్థన చేస్తే వెంటనే నువ్వు రిజల్ట్ చూస్తావు. స్తోత్రం. యేసు ప్రభు కూడా, అందుకే నేను ఇప్పుడు మాట్లాడేది యేసు ప్రభు 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం నుండి చెప్పాను కదా, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి చెప్పిన మాట ప్రకారముగా యేసుక్రీస్తు, ఈవెన్ అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా మనం చూస్తే, అదేదనగా దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి ఏం చేస్తున్నాడట? మేలు చేయుచు, దురత్వములు పారదొచ్చు, రోగులను స్వస్థపరచుచు సంచరించు చుండెను. దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి తోడే ఉండెను గనుక నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడగలిగితే, లేదా నీవు నింపబడితే, పిల్లరా, నీవే మేలు అనుభవించడం కాదు, నీవు అనేకులకు మేలును అందించేవారుగా ఉంటావు, మేలు చేసేవారుగాను మారుతావు. ప్రభుకు స్తోత్రం. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే, ఇప్పుడు బాధపడుతున్నా నీవు, ఈరోజు కష్టపడుతున్నా నీవు, లేకపోతే ఈరోజు ఇబ్బందిని అనుభవిస్తున్నా నీవు, ఈరోజు కృంగి ఉన్న నీవు పరిశుద్ధాత్మ శక్తితో కానీ నింపబడితే, దేవుని ఆత్మతో నింపబడితే, నువ్వు అనేకులను కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా మారుతావు. స్తోత్రం. హల్లెలూయా. విద్య లేని పామరులుగా ఉన్న పేతురు లేచి నిలబడి ఆయన ప్రసంగించగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇంచుమించు 3000 మంది మారు మనసు పొందారు. స్తోత్రం. సో దేవుని ఆత్మచేత నింపబడడం అంది ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచన చేయండి. రోమపత్రికలో 10వ అధ్యాయంలో మాట్లాడుతూ 12వ వచనం నుండి రాయబడింది. ఓకే, అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. పిల్లరా, మరలా రోమపత్రికలోనే మనం చూస్తే 5వ అధ్యాయంలో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సారీ, 8వ అధ్యాయం, 5 కాదు, 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఉందండి ఇది. 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీరు మీ శరీరము పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసునకు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. స్తోత్రం చెప్దాం. పిల్లరా, ఇక్కడ అద్భుతమైన మాట రాయబడింది. మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ అంటే యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఎలాగున తిరిగి లేపాడు? దేవుని ఆత్మ ద్వారా. ఎందుకంటే ఆత్మ జీవింప చేస్తాడు. స్తోత్రం. ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరమును కూడా దేవుడు ఆ ఆత్మ ద్వారా, మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా ఆయన జీవింప చేస్తాడు. స్తోత్రం. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో తప్పకుండా నింపబడాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన యొక్క చెప్పుల వారును విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు. నేను కేవలం మీకు మారు మనసు విషయమై నీటిలోనే మాత్రం బాప్తిసం ఇస్తున్నాను. కానీ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ఆయన ప్రభుకి స్తోత్రం. ప్లీజ్ వినేసి వెళ్ళిపోవద్దు. ప్రభు దగ్గర ఈ అంశంలో ప్రార్థించండి. లార్డ్, నీ ఆత్మచేత నన్ను నింపు. ఒక్కసారి నింపబడితే చాలా. అండ్ 2వ పాయింట్ మీకు చెప్పాలి. నింపబడిన వారిలో అనేక మంది ఉన్నారు, కానీ వారు ఆత్మ చల్లారి
అందుకే పరిశుద్ధాత్ముడు అంటాడు, జ్ఞాపకం చేస్తాడంటాడు, పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను ఎదిరింపకుడి, పరిశుద్ధాత్మను తిరస్కరించకూడదన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదన్నాడు. మనుష్య కుమారునికి విరోధముగా పాపము చేసిన క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేసిన వాడికి క్షమాపణ దొరకదు. అంటే పరిశుద్ధాత్ముడు అంటే మరొకడు కాదు, దేవుడు. కాబట్టి హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, మీలో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించున్నారు. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు మనలోనికి వచ్చి ఎలాగ నివాసం చేస్తాడు? సొలొమోను ఆయన గురించి మందిరం కట్టిన తర్వాత అంటాడు, ప్రభువా, ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలదే, నీకోసము నేను ఏ పాటి మందిరమును కట్టగలను? కేవలము నీకు ప్రభువా బలులు అర్పణ చేయడానికి, నైవేద్యాలు ధూపములు అర్పణ చేయడానికి మాత్రము కట్టాను ప్రభువా, నీ కనుదృష్టి ఇక్కడ ఉంచితే చాలు ప్రభువా, ఇది కేవలం నీ పాదపీఠం మాత్రమే అంటాడు. మరి అటువంటి గొప్ప దేవుడు మనలోనికి వచ్చి ఎలాగ నివాసం చేస్తాడు? ఇది కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రము సాధ్యము. స్తోత్రం. ప్లీజ్ ప్రార్థన చేయండి, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం, ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోయి మర్చిపోవద్దు. ప్రే ఫర్ ఇట్, దాని కొరకు ప్రార్థన చేయండి. ఆత్మ చేత నింపబడే వరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఆయన కలిగి ఉంటే మనం అన్ని విషయములో జయం పొందుకోగలం. మనం ఎక్కడ మోసగించబడం. ప్రభు ప్రతి విషయంలో మాట్లాడతాడు. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వండర్ఫుల్ గాడ్, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలా గరమ్ము బోధక, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి రండయ్యా బోధకుడా, రండయ్యా ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఓ లార్డ్, నువ్వు బలముగా దిగిరమని ప్రార్థిస్తున్నానయ్యా. జీవజలమా దిగిరమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిలోని మీరు ప్రవహించమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, అగ్ని నాలుకల వలె ఈ ఉదయకాల సమయంలోని ప్రజల మీదకి
ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు లేనిది మేము ఒట్టివారము నాయనా, నువ్వు లేనిదే మేము ఏమీ చేయలేము నాయనా. అయ్యా నువ్వు కావాలి, నువ్వు కావాలి నాయనా. నీకు Lord, fill everyone, oh Father. Oh Lord, పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరు నింపమని వేడుకుంటున్నానయ్యా. Fill everyone, oh Father. Oh Lord, fill everyone, oh Lord Jesus. Oh నీ అగ్ని దిగివచ్చునుగా కనయ్యా, నీ పరిశుద్ధాత్మ అగ్నిని దిగివచ్చునుగా, నీ జీవజల నదులు ప్రవహించునుగా కనయ్యా. ప్రతి ఒక్కరికి నాయన కడుపులో నుండి ప్రభువా, ప్రతి ఒక్కరు లోపల నుండి జీవజల నదులు ప్రవహించునుగాక, పారునుగాక, పొర్లి పారునుగాక నాయన. స్తోత్రం. హల్లెలూయా జీసస్. నీ స్వరూపంలో నీ ఆత్మ ద్వారా సంగతులను తెలియజేయనైనా, నీ ఆత్మ ద్వారా ఆదరించునైనా, నీ ఆత్మ ద్వారా బలపరచునైనా. ఓ శక్తినిచ్చి ఆత్మతో నింపునైనా, జ్ఞానమిచ్చి ఆత్మతో నింపునైనా, యెహోవా యందు భయభక్తులు పుట్టించి ఆత్మతో నింపునైనా. నీ ఆలోచన చేత నడిపించు ప్రతి ఒక్క బిడ్డలనైనా. రావడానికి మహిమ మీకే, ఘనత ప్రభావం మీ అభిషేకము ద్వారా, ఆత్మాభిషేకము ద్వారా నాయనా. ఓ హల్లెలూయా. ఇప్పుడేనైనా దుష్టుని ప్రతి విధమైన కథలను ఈ క్షణమంది విరిచిపోయబడునుగా, విరగొట్టబడునుగా కనైనా. శత్రు ప్రతిమైన సంకలుడి పరిశుద్ధాత్మకి చేత కాలిపోయి ఓడిపోవునుగా కనైనా. ఓ నీ ప్రజలు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా యేసు నామమున ఇప్పుడే సంపూర్ణమైన విడుదల పొందుదురుగా కనైనా. సమాధానము కలుగునుగా కనైనా. యేసు నామమున అడిగి పొందుచున్నాము తండ్రి. God bless you.